ఐదేళ్ల పాటు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాంతో వైసీపీ కీలక నేతల వెన్నులో చలి పుడుతూ ఉండగా భయపడుతోన్న వారి జాబితాలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి విడుదల రజనీ పేరు బలంగా వినిపిస్తోంది. రజనీ అక్రమాలు భారీగా బయటపడుతోన్న తరుణంలో వాటిపై ఏపీ విజిలెన్స్ పూర్తి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో బిజీగా ఉంది. పైగా వివరాల సేకరణ ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఓడిన వెంటనే అలర్ట్ అయిన రజనీ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ఇప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త రూట్లు వెతుకుతున్నారు. 2019కి ముందు టీడీపీలో ఉన్న విడుదల రజనీ అకస్మాత్తుగా వైసీపీలో చేరి చిలకలూరిపేట టికెట్ దక్కించుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేబినెట్ పదవి దక్కించుకున్నారు. కుర్చీలో కూర్చుందే తడవుగా అక్రమాలకు తెరతీశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు తన నియోజకవర్గంలో ప్రతి పనికి ఒక రేటు పెట్టారు. పైగా తనకు సంబంధం లేని, తనను అడగని పనుల్లో కూడా తలదూర్చి కలెక్షన్లకు దిగారు. ఈ క్రమంలో రజనీ మంత్రిగా ఉన్నప్పుడు మైనింగ్ వ్యవహారంలో తలదూర్చి భారీగా సొమ్ములు లాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. చిలకలూరిపేట పరిధిలోని స్టోన్ క్రషర్ నిర్వహిస్తోన్న యాజమాన్యం నుంచి వసూళ్లకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. రజనీ అనుచరులు సంబంధిత యాజమాన్యంతో చర్చలు జరిపారు. అప్పట్లో వాటాలు ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో మైనింగ్ అధికారులతో కలిసి దాడులు చేశారు. 50 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో వ్యాపారులు రాజీకి వచ్చారు. ఈ తరుణంలో పోలీసులు బెదిరించడంతో 2,20,00,000 ఇచ్చేందుకు అంగీకరించారు. అందులో 2 కోట్లు మంత్రి రజనీకి ముట్ట చెప్పినట్లుగా ఇప్పుడు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆమె పిఏకు 10 లక్షల రూపాయలు, ఒక పోలీస్ అధికారికి 10 లక్షల రూపాయలు అందినట్లు తేలటంతో మొత్తం వ్యవహారంపై ఒక నివేదిక రూపొందించిన విజిలెన్స్ దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. చంద్రబాబు సర్కారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని తన వద్ద విడుదల రజనీ 6 కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు ఆరోపించారు. గతంలో కొంత మొత్తం తిరిగి ఇచ్చేగా ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో రాజేష్ నాయుడు చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తనపై ఆరోపణలు రావడంతో ఇబ్బందులు ఖాయమని తెలియటంతో ఈ ఏడాది సెప్టెంబర్లో రజనీ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త రూటు వెతుకుతూ వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంగతిని వైసీపీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అన్నిటినీ దాటుకుని రజనీపై చర్యలు తీసుకుంటే మాత్రం జైలు ఊచలు లెక్కబెట్టిన తొలి వైసీపీ మాజీ మంత్రి ఆమె అవుతారని మాత్రం కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.